తాతయ్య. ఎవరు? నేను తాతయ్య. ఎవరు? శంకరా? అవును తాతయ్య. అరే భ్రష్టుడా, ఈ చుట్టేమిటి, ఈ వేషమేమిటి, ముఖాన్ని పొట్టేది, ఈ వెధ ముఖం చూపించడానికి పొద్దున్నే వచ్చావా? అదిగా తాతయ్య, బస్తీలో ఇలా ఉండకపోతే ఏం కుడుతున్నాయి? ఈ వెధ వేషం వేయకపోతే చదువు రానంటున్నాయి. రే, నిన్ను ఏమేమో అనుకున్నాను రా, డగులుబాజీ అయిపోయావు. అదిగా తాతయ్య, పట్టాభిరామయ్య గారే ఇలా పెట్టుకోమన్నారు. తాటి చెట్టు ఎందుకు ఎక్కావరంటే దూడ మేత కట్టావా? నువ్వెట్లా ఉంటే ఆయనకేమరా? నువ్వేమైనా ఆయన కూతుర్ని పెండ్లాడబోతున్నావే? అదే తాతయ్య. ఏమిటి? ఏమీ లేదు తాతయ్య, వారి అమ్మాయి నేను. ఏమన్నావురా? పెద్ద తలకాయ నేను ఒక్కడున్నాను, నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్ని ఏర్పాట్లు చేస్తాడా పట్టాభిరామయ్య? లేదు తాత, వారికి విషయం తెలియదు. ఓరే అయోగ్యుడా, అన్నం పెట్టిన చోటే కన్యాభరణం తలపెట్టావురా? బుద్ధిగా చదువుకోమని పంపిస్తే ఈ వెధవ బుద్ధులు ఎరుచుకొచ్చావా? చదువు లేకపోగా ఈ సన్నాసి పేరెందుకు గానీ ఇంటికి వచ్చేసాయి. అదిగా తాతయ్య, నేను చెప్పేది కొంచెం విను. ఇదే కదట నువ్వు చెప్పేది, అమ్మాయిని పెళ్లాడక తప్పదంటావు, అంతేగా? అవును తాతయ్య, పెళ్లాడతానని మాటిచ్చాను. ఇక నా మాట ఎందుకురా నీకు? పోరా తాతయ్య. పో తాతయ్య, పోరా తాతయ్య. బయట వెళ్ళి తర్వాత మాట్లాడు.